చెప్పమా. టిఫిన్ చేశావా? మ్మ్. రే మ్మ్. పడుకున్నావా? మ్మ్. రే దున్నపోతా ఇంటర్వ్యూ ఉందన్నావు కదరా, ఇంకా పడుకున్నావా? ఎప్పుడు చూడు మొద్దు నిద్రే. ఇంత బద్ధకంతో ఉంటే ఎవడిస్తారా నీకు జాబు? అమ్మా, నాకు ఇంటర్వ్యూకి టైం అయింది. ఇంటర్వ్యూకి పోయి వచ్చి కాల్ చేస్తా. హలో ఎక్కడ సచ్చావురా? మామ, ఇక్కడే రోడ్ మీద వస్తున్నారా? 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. రోడ్డు మీద వస్తుంటే ఇన్స్టాల్ ఎందుకు యాక్టివ్ ఉన్నారా? నీ రీల్స్ పిచ్చి తగలేయా? అసలేమో ఎండి గారు సైకోనా కొడుకు. 10కి 1 నిమిషం లేట్ అయినా నీ బతుకు జాబ్ ఉండదు. త్వరగా రా. 5 నిమిషాల్లో నీ ముందరుంటా. నేను చెప్పేది నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ చెప్పక తప్పట్లేదు. చాలా వెయిట్ చేశా నువ్వు నా కోసం మారుతావని. అది నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది. నాన్న ఆల్రెడీ ఒక సంబంధం చూశాడు. నేను కూడా ఒప్పేసుకున్నా, ఎందుకంటే నా కోసం నువ్వు మారవని నాకు అర్థమైంది. అందుకే నేనే మారదాం అనుకుంటున్నా. ఈ 5 years కూడా నువ్వు నా కోసం ఏదైనా చేసావన్న నమ్మకంతోనే ఉన్నా. ఇప్పటిది కూడా పోయింది. ఇక నాతో కలవడం కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేయకు. గుడ్ బై. ఏ హౌలమ్మకందా, రాలే బయటికి. ఇన్ని రోజులు నాతో తిరిగి ఇప్పుడు ఇంకొకరితో పోతావా? ఏ రాలే బయటికి. నిన్ను నేను కాకుండా ఇంకెవ్వడు చేసుకున్నా వాణ్ణి చంపి ఈడ్నే పాతేస్తాని పోయి మీ నాన్నకి చెప్పు. నీ బతికి నిన్ను నువ్వు పోషించుకోలేవు. నీకు నా కూతురు కావాల్సి వచ్చింది ఏమరా యాదావా? పో ఇక్కడి నుంచి. రే మావగా, రారా బయటికి. ఆ పిల్ల నాదే. దాన్ని నాకు కాకుండా ఇంకెవరికైనా ఇచ్చావని తెలిసిందో నీ అబ్బా నిన్ను ఇక్కడే చంపి పాతేస్తా. గుర్తు పెట్టుకో. ఏంద్రా మళ్ళీ వచ్చినావు? పొద్దున కొట్టింది సరిపోలేదా? కొట్టి పంపించినా నీకు ఇంకా సిగ్గు రాలేదేంట్రా?
రక్తం వస్తుంది రక్తం వస్తుంది రక్తం వస్తుంది రక్తం వస్తుంది రక్తం వస్తుంది. సార్ మా ఇంటి దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది సార్, అర్జెంటుగా రండి. దీనిలో ఏవేవి ఒకసారి గుర్తు చేయి. మీ ఓడు ఇక్కడ దాకా బతికిందే పెద్ద గొప్ప. 6 months ఇక్కడ ట్రీట్మెంట్ నడిస్తే బాగుంటుంది, లేదా చనిపోతాడు.
ఎవరు స్వామి నువ్వు? లేచే ఉన్నావే, మందేస్తావా? ఏసై, నీ దేవుడేమి ఇక్కడికి రాళ్ళే. నేనెవరని చూస్తున్నావా? చెప్తా. నేను కూడా నీలాంటోనే స్వామి. నువ్వు దేవుడి కోసం అన్నీ వదిలేసావు, నేను నా కోసం అన్నీ వదిలేసా. నన్ను అడిగితే నీ లైఫే బెస్ట్ స్వామి. ఏ పిల్ల లేదు, ఇల్లు లేదు, ప్రశాంతంగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు, దొరికింది తింటావు, పడుకుంటావు. కానీ మాగల కాదే, ఇంట్లో వాళ్ళు చదువుకోరా అని దొబ్బుతారు, బంధువులు ఎంత సంపాదిస్తున్నావు, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలి మామ అని దొబ్బుతారు, లవర్లు నీకు జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా అని దొబ్బుతారు. ఈ ఇల్లు దొబ్బడాలకు ఈ ఫుల్ బాటిల్ కూడా ఏమిటికి సరిపోదు. అయినా నీకు చెప్తే అర్థం కాదులే. నేను ఇంతలా వాగుతుంటే నువ్వు మళ్ళీ పడుకుంటావా? లేగో లేగో. ఎవరు నువ్వు? తెలీదు. ఎక్కడి నుంచి వచ్చినావు? గుర్తులేదు. అయితే నాతో రా. ఈ చుట్టూ ఉన్నంత పొలం అంతా మనదే. ఇక్కడ ఎంత కష్టపడితే అంత తిండి, లేదంటే ఇక్కడే ఆకలితో చచ్చిపోతావు. అర్థమైందా? నాకు ఈ పని చేయడం తెలీదు. చేసే పనిని ప్రేమిస్తుపోతే అదే మనకు దారి చూపిస్తుంది. ఆ మామిడి తోటకి ఎలా వెళ్ళాలో దారి ఏమైనా తెలుసా? ఇప్పుడు ఆ మామిడి పళ్ళు తినడం మాత్రం నీకు ఆకలి తీరుతుందా? అంటే అవి ఉన్నప్పుడు తిని మళ్ళీ మనం అన్నం తినొచ్చు కదా. ఒకసారి అవతలకి వస్తే మళ్ళీ ఇవతలు రాలేవు. ఎందుకు? నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి రెండే తెలుసు. నువ్వు వంగితే అది వంపుతుంది, నువ్వు వంగకపోతే అది నీకు లొంగుతుంది. దేనికి లొంగొద్దు. ఆ మామిడి పళ్ళు ఎండాకాలం మాత్రమే కాస్తాయి. నీకు అంతగా తినాలనిపిస్తే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను.
చూసినట్టుందే. ఏమో నాకు గుర్తులేదు. గుర్తొచ్చింది. నా పాత మిత్రుడు ఒకడు అచ్చం నీలానే ఉండేవాడు. వాడు నేను కలిసి ఈ అడవిలో చాలా కాలం తిరిగాం. కానీ వాడు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, వాడు వెళ్తే వెళ్ళాలే. నువ్వైతే ఇక్కడే ఉంటావుగా. మరి మనం తినడానికి ఎలా? తినడానికేం, ఈ అడవిలో ఉన్న పళ్ళన్నీ మనవే. మామిడి పండుతో కడుపు నిండిపోతుందా? మామిడి పళ్ళకేం కర్మ, ఈ అడవిలో ఎన్నో పళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నాయి. పదా చూపిస్తా. ఇదిగో ఈ అడవిలో ఉన్న పళ్ళన్నీ మనవే. ఇక్కడ ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది. మరి అతను ఎందుకు నాతో అలా చెప్పాడు? ఎవరు? ఆ రైతు. వాడిట్టి మూర్ఖుడు. వాడి మాటలు నమ్మితే జీవితంలో సుఖం అనేది ఉండదు. వాడిని అసలు నమ్మొద్దు. ఇదిగో ఈ పళ్ళు రుచి చూడు. చాలా రుచిగా ఉన్నాయి. ఇవేం చూసావు మిత్రమా, అడవిలో ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా పదా. ఇదిగో ఈ వాసన చూడు. రే, ఏం చేస్తున్నావురా? ఏముంది, పాము మాంసం భలే రుచిగా ఉంది. రుచిగా ఉంటే దేన్నైనా తినేస్తావా? మనం తినేది రుచిగా ఉంటే చాలు. అది మనిషి అయితే ఏంటి, జంతువు అయితే ఏంటి. అంటే రుచిగా ఉంటే నన్ను కూడా చంపుకొని తింటావా? అదేంటి మిత్రం అలా అంటావు? నువ్వు నా ప్రాణం, నిన్నెలా తింటాను చెప్పు. నువ్వు అలా ఎప్పుడు అనుకోదు. కావాలంటే నేనే నీ కోసం తెచ్చిపోతా. ముందు ఇది రుచి చూడు. రే పిచ్చా, నీకేమైనా? నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఇది నేను నీ కోసం పెట్టాడు. ఇది అడవిలో అన్ని పళ్ళకన్నా రుచిగా ఉంటుంది. తిను తిను. హే, చీన్ రుచి తగలయ్యా. నాకు ఇలాంటివి నచ్చవు, అస్సలు ఫోర్స్ చేయకు. నేను పళ్ళు ఇస్తే తిను, కాయలు ఇస్తే తిను, పొగిస్తే పీల్చు. మరి ఇప్పుడు ఈ మాంసం ఎందుకు తిను? ఏ ఒకసారి చెప్తే అర్థం కదా, చూడ నీకేమైనా? తినో. రే ఏంట్రా ఇలా చేస్తున్నావు? జోక్ చేశా. తిను తిను తిను. అయినా నువ్వెవడో చెప్తే నేనెందుకు తినాలరా? నాకు నచ్చితేనే నేను తింటా. నేను నీ ఫ్రెండ్ కాదా? నేను ఇస్తే కూడా తినవా? ఎవడన్నారా నేను నా ఫ్రెండ్ అని? నేను అన్నానా? అంటే నేను నీ ఫ్రెండ్ కాదా?
ఏ నా తొక్కలో ఫ్రెండ్ రా నువ్వు. తినడానికి పళ్ళు కాయలు కోసిస్తే ఫ్రెండ్ అయిపోతావా? అవును, తప్పు నాకు. నేను నీ ఫ్రెండ్ కాదు కదా. నా అవసరం కూడా నీకు లేదు. నా అవసరం లేనప్పుడు ఇక నేనేం కూడా నేను చచ్చిపోతా. చచ్చిపోరా, చచ్చిపో. ఎవడాపండి నేను, చచ్చిపో. నేను చచ్చిపోతా, ఖచ్చితంగా చచ్చిపోతా. నేను చచ్చిపోతా. నేనంటే ఇష్టం నేను కూడా నేను చచ్చిపోతా. నేను ఖచ్చితంగా చచ్చిపోతా. ఎవరా నువ్వు? మనిషివా, దెయ్యానివా, రాక్షసుడివా? మిత్రమా, ఇక్కడ దేవుడు దయ్యం రాక్షసుడు ఎవరు లేరు. నువ్వు నేను తప్ప. నన్ను అలా వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇంత చెప్పినా నువ్వు వినవు కదా. నేను చచ్చిపోతా. ఈసారి ఖచ్చితంగా చచ్చిపోతా. ఎలా ఉంది? బాగుంది. అయితే ఇంకా వేటాడి తెస్తాలే. అరే పిచ్చారా నీకేమైనా? నేను తిననంత మాత్రాన ఇలా తల పగలు కొట్టుకుంటావా? ఆ రక్తం చూడు ఎలా కాడుతుందో. ఇదెంతసేపు? చిటికలో తగ్గిపోతుంది. ఎలా? పద చూపిస్తా. ఇదే అందాల బావి. ఇందులో తీతే దెబ్బలేంటి, మనల్ని మనమే మర్చిపోతాం. అందాల బావి అన్నావు, ఇదేంటి ఇలా ఉంది?
పైనుంచి చూస్తే వాళ్ళు మాత్రమే భయంకరంగా ఉంటుంది, లోపల నుంచి చూస్తే స్వర్గమే కనిపిస్తుంది. పద ఇందులో దూకుదాం. నాకు నీళ్ళంటే భయం, నేను తోడుంటాగా. కానీ నాకు ఈత కూడా రాదు. నేను నేర్పిస్తా మిత్రమా. అయితే ఒక పని చేయి, ముందు నువ్వు దూకి చూపించు, నిన్ను చూసి నేను దూకుదా. సరే అలాగే కానీ. ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చావు? అదేంటి మిత్రం అలా పడ్డావు? ఈ అడవి మొత్తం నాది, నేను ఎక్కడైనా ఉంటా. ఈ పండు తిను, చాలా రుచిగా ఉంటుంది. ఏ తిను మిత్రమా. నేను వెళ్ళాలి. ఎక్కడికి? నది అవతలకి. ఇక్కడ నది ఎక్కడుంది? తోట పక్కన. తోట పక్కన అడవే కదా ఉన్నది. అటు పక్క కాదు, ఇటు పక్క. సర్లే అయితే వెళ్ళి చూడు. ఒకటి అడుగుతాను, నిజం చెప్పరా, నేను నీ దగ్గరికి నది దాటి కదా వచ్చింది? నువ్వు నది దాటి రావడం ఏంటి మిత్రమా? నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడనే ఉన్నావు కదా, మర్చిపోయావా? ఎప్పటి నుంచో అంటే? నేను పుట్టక ముందు నుంచి నువ్వు ఇక్కడనే ఉన్నావు. నువ్వు ఎప్పుడు పుట్టావు? ఏమో నాకు తెలియదు. అదంతా కాదు కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటావు చెప్పు? ఇలాంటి వాడితో ఉండడం కంటే ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది. సర్లే అయితే ఈ పండు తిని వెళ్ళు. నాకొద్దు. తిను మిత్రమా. రే రే, నువ్వు నా జోలికి రాకు, దొంగ నా కొడక. దొబ్బ ఇక్కడి నుంచి. ఏంట్రా నాకెదురు చెప్తున్నావు? తినరా అని పండిస్తే నాకెదురు చెప్తావా? బలిసినాబే అవుల కొడక, బలిసినారా? నేను నా మిత్రుని చంపడానికి చేయెత్తాను. అయ్యో ఎంతటి పాపం చేశాను. నా చేతులతో నా మిత్రుని చంపాలనుకున్నా. నాకు ఇప్పుడు అర్థమైంది మిత్రమా, నేను ఈ అడవిలో మొదటి నుంచి బాధ పెడుతుంది, ఏడిపిస్తుంది నేనే. నాలంటోడు బ్రతకూడదు. నాలంటోడు బ్రతకుంటే నీకు ఎప్పుడైనా ప్రమాదం. నన్ను చంపే మిత్రమా, నన్ను చంపే మిత్రమా, నన్ను చంపే. ఇదిగో దీంతో పొడిచే మిత్రమా, పొడిచే మిత్రం.
మిత్రమా, నేను నీ కోసం చావడానికే సిద్ధపడ్డా. నువ్వు నా కోసం ఒక పండు తినలేవా? తిను, బాగా తిను, తిను. చంపు. చంపేవాడిని, చంపే, దీంతో చంపు. ఈరోజు నువ్వు ఖచ్చితంగా దువ్వాలి. రేపు ఖచ్చితంగా దువ్వుతా. ఈరోజు నాకు కొంచెం భయంగా ఉంది. ఎక్కడికి పోతున్నావు మిత్రమా? ఇదిగో ఈ వాసన చూడు.
వెతకవద్దు, నేను నీకు కనపడను. ఎవరు నువ్వు? నేనెవరో తెలుసుకునే ముందు నువ్వెవరో తెలుసుకో. ఆ అడవిలో తిరిగేవాడివే కదా నువ్వు, గొంతు మార్చి మాట్లాడుతున్నావు. తమ్ముంటే ముందుకు రారా. కనబడేటప్పుడు మాట్లాడడం బెదిరించు, మాట్లాడుతున్నప్పుడు కనబడడం బెదిరిస్తున్నావా? అంటే ఆ స్వామివేనా నువ్వు? కాదు. దెయ్యానివా? కాదు. మరి దేవుడివా? కాదు. మరి ఎవరు నువ్వు? నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీ తండ్రిని. మా నాన్న గొంతు నాకు తెలుసు, అబద్ధాలు చెప్పకు. నీకు జన్మనిచ్చిన తండ్రిని కాదు, ఈ జగత్తును సృష్టించిన తండ్రిని. అయితే నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను నీకు పరిచయం చేయడానికి. నేనెవరో నాకు తెలుసు, నువ్వు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు నువ్వు? అడవిలో పల్లుకాయలు తింటూ బాగా దూకినవాడివేనా నువ్వు? లేదా పొలంలో పండించుకొని తినబడుకునేవాడివా? నా కళలో జరిగింది నీకెలా తెలుసు? జరిగింది మొత్తం కలలో జరిగిన కట్టు కథ అని భ్రమపడకు. ఇదంతా నీ యంత్రముఖ ప్రయాణంలో ఎదురైన చేదు నిజం అని గుర్తుపెట్టుకో. అంటే ఇదంతా జరిగిందని నీకెలా తెలుసు? నేను కూడా నీలోనే ఉన్నా కాబట్టి. అయితే అక్కడ నేను చూసిందంతా నిజమా? అందులో సందేహం లేదు. అయితే అక్కడ నాతో ఉన్నదెవరు? ఇంకా అర్థం కాలేదా? లేదు. నీ ఆప్తమిత్రుడు, అజాతశత్రువు. ఇన్నాళ్ళుగా వాడు నువ్వు వేరు కాదు అనుకొని, వాడే నేను అనుకొని, వాడు ఏ పని చెప్తే ఆ పని చేసి, ఆఖరికి వాడి రుచి తీర్చడానికి నిన్ను పిచ్చెమెత్తుకున్న స్థాయికి వచ్చేలా చేశాడు చూడు, వాడే వీడు. వాడి పేరు? మనస్సు. వాడి వల్లే నా జీవితంలో ఇలా జరిగిందా? కాదు. మరి ఎవరు?
ఆ మనసు చూపించే మామిడి పళ్ళు అనే సుఖాలకు ఆశపడి అది ఇచ్చే కామ క్రోధ లోభ మోహ మదమస్తర్యాలు అనే ఫలాలు రుచి మరిగి అది వేటాడి తెచ్చే కోరికలోని మాంసాన్ని ఇష్టంగానే తింటూ అది ఏడిస్తేనూ బాధపడి అది కొట్టుకుంటూ నొప్పి అనుభవించి దాని మాయలకి లొంగి బాలసత్వం చేస్తూ చివరికి అందాల బావి అనే వ్యసనాలపాతంలోకి దిగిన నువ్వేని పరిస్థితికి కారణం. ఏమయ్యా అసలు నువ్వు దేవుడివేనా? మనిషిగా నన్ను ఒకటి పుట్టించి నన్ను తోలు బొమ్మని చేసి ఆడుకుని ఇంకొకటి కూడా నాలోనే పెట్టి మా అమ్మ అయ్య నా లవర్ అందరి ముందు నన్ను ఒక లుచ్చగాండి చేసావు. కొంచెం కూడా బుద్ధి లేదా? ఈ భూమి మీద మొత్తం 24 లక్షల జీవాలు సృష్టించాను, కానీ వాటన్నిటికీ లేనిది మానవజాతికి ఎదగడానికి ఎంతో ఉపయోగపడింది ఒకటి మీకు మాత్రమే ఇచ్చాను. అది మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఏమిచ్చావు? నాకు ఏది లేదని తిట్టావో అదే ఇచ్చాను. బుద్ధ. ఆ కారడిలో ఆ మనసున్న మామిడి తోట వైపు నేను వెళ్ళకు అని హెచ్చరించింది ఎవరు? ఆ రైతు. మరి నీలో మనసునందుకు నాకు బుద్ధి లేదని తిట్టావు. మరి ఆ మనసు మాయలో పడకుండా ఉండడానికి బుద్ధి అనే రైతుని మీకు తోడుగానే ఉంచారు కదా. అతను చెప్పే మాట అర్థం చేసుకున్నావా? పోనీ నీకు ఆ మామిడి పళ్ళు కావాలనిపిస్తే నేను వెళ్ళి తీసుకొస్తా అన్న అతని మాటను పట్టించుకున్నావా? ఆ మామిడి తోటకి ఎలా వెళ్ళాలో దారి ఏమైనా తెలుసా? ఇప్పుడు ఆ మామిడి పళ్ళు తినడం మాత్రం నీకు ఆకలి తీరుతుందా? అంటే అవి ఉన్నప్పుడు తిని మళ్ళీ మనం అన్నం తినొచ్చు కదా. ఒకసారి అవతలకి వస్తే మళ్ళీ ఇవతలు రాలేవు. ఎందుకు? నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి రెండే తెలుసు. నువ్వు వంగితే అది నీ వంపుతుంది, నువ్వు వంగకపోతే అది నీకు లొంగుతుంది. దేనికి లొంగొద్దు. ఆ మామిడి పళ్ళు ఎండాకాలం మాత్రమే కాస్తాయి. నీకు అంతగా తినాలనిపిస్తే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అంటే నేను వెళ్ళిన ప్రపంచం నాలోనే ఉందని, వీడు మనసు వీడు బుద్ధి అని, వీటి వల్లే నా బతికిలా తగలడుతుంది అని నువ్వు నాకు చెప్పావా? మీ మనుషులతో వచ్చే సమస్య ఇది. మీకు కనపడినవి వినపడినవి దేవుడి గురించి తెలుసుకుంటారు. ఎప్పటి నుంచి ఉన్నాయో ఎవరి కోసం ఉన్నాయో తెలియని మతాల గురించి తెలుసుకుంటారు. మీ జీవితాలకు సంబంధమే లేని చరిత్రల గురించి కూడా తెలుసుకుంటారు. కానీ ఇవన్నీ మీకు తెలిసేలా చేస్తున్న మిమ్మల్ని మీరు మాత్రం తెలుసుకోలేరు. ఒక్క విషయం చెప్పనా, మీ మనసులో 99% మంది మనసు లేదా బుద్ధికి బానిసే బతికే వాళ్ళే. కానీ 1% మంది ఈ రెండింటిని నిచ్చెనకున్న 2 కట్టెల్లాగా సమానంగా వాడుకొని ఉన్నత స్థాయికి ఎదిగి దేవుడు అనిపించుకుంటాడు. జరిగింది మొత్తం చేదాటిపోయింది. జరగబోయేది నీ అధీనంలో లేదు, ప్రస్తుతం మాత్రమే నీ చేతిలో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మనసుతో కలిసి మారుతూ పోకుండా బుద్ధితో కలిసి ఎదుగుతూ పో. నాతో సందేహం. అడుగు. నీకెలా తెలుసు అని నేను అడిగినప్పుడు నేను కూడా నీలోనే ఉన్నా అన్నావు కదా. మరి అక్కడ బుద్ధి అనే రైతు ఉన్నాడు, మనస్సు అనే యువకుడు ఉన్నాడు. మరి నువ్వెక్కడున్నావు? నా సృష్టిలో కాళ్ళు చేతులు లేకుండా పుట్టినవారు ఉన్నారేమో, కానీ మెదడు లేకుండా పుట్టినవారు ఎవరూ లేరు. ఎందుకంటే ఆ మెదడు వల్లే జీవుడు నేనే మనసు లేదా బుద్ధి అనుకుని బతికేస్తుంటాడు. నువ్వు కూడా ఇన్ని రోజులు ఈ మనసే నేను అనుకుని దానికి బానిసత్వం చేస్తూ బతికావు. నువ్వు అడవిలోకి బుద్ధిని తీసుకెళ్ళుంటే నీ జీవితం వేరేలా ఉండేది. కానీ ఈ రెండింటి మధ్య ఒకడు ఎందుకున్నాడో, ఎవరి కోసం ఉన్నాడో, ఏం చేయడానికి ఉన్నాడో తెలియకుండా ఉన్నాడు చూడు. వాడెవరో తెలుసుకో. నేనేంటో నీకు అర్థమవుతాను. చివరిగా ఒక్క మాట, మీ మత గ్రంథాలు చెప్పినట్టు దేవుళ్ళు ఎక్కడో పైలోకల్లో, రాక్షసులు ఎక్కడో కింద లోకల్లో లేరు. ఇద్దరూ నీలోనే ఉన్నారు. నీలో ఉన్న రాక్షసుని చంపి నీలో ఉన్న దేవుడిని తెలుసుకో. నీ జీవితం సార్థకమవుతుంది.
एका भाषा